మరి ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి కొన్ని కోట్ల నిధులు ఇస్తానన్నాడు, మరి ఇచ్చిండా? రాష్ట్రం యొక్క దొంగ ముఖ్యమంత్రి ఏం చేస్తుండంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తుండు. ఈయన ఈ బొంద వేస్ట్ గాడు ఏం చేసిందంటే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ యొక్క రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులకు మా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అహంకారం పనికిరాదు బిడ్డ రేవంత్ రెడ్డి. మరి నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడతారు. ఈ రాష్ట్రంలో మాకు అన్యాయం జరుగుతుందని రోడ్డు ఎక్కుతున్నాం. ఇదే అక్రమ కేసులైనా లాఠీ చార్జ్లైనా రేపు పొద్దున మా ప్రాణ త్యాగాలైనా కూడా మాకు కావాల్సిన హక్కుల గురించి రోడ్డు ఎక్కుతాం, బరాబర్ ఎక్కుతాం. 70,000 ఉద్యోగాలు రిలీజ్ చేసినా అయినా కూడా ఉద్యోగం ఒక్కటి కూడా రాలేదనేసి అని అంటారనేసి మరి రేవంత్ రెడ్డి అంటారు. మా అమ్మ నాన్న 35-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా కొడుకా ఉద్యోగం ఎప్పుడు కొడతామంటే రేపొత్తది మాపొత్తది నోటిఫికేషన్ అని చెప్పుకునే రోజులు ఈ రోజు ఉన్నాయి. నిన్న నిరుద్యోగులు రోడ్డు మీకు ఎక్కితే వాళ్ళని అణచివేతకు గురి చేశారు. ఇదే ప్రజా ప్రభుత్వాన్ని కుప్పగూల్చడానికి మా నిరుద్యోగులు ఏకమైతుర్రు. ప్రజా ప్రభుత్వంలో పోలీస్ అన్నలు రాక్షసులు లెక్క వేరుస్తారు. అంటే అది కూడా నేను నిరుద్యోగులకు విద్యార్థులకు న్యాయం చేయడానికి బయటకు వచ్చిన మనిషి అని అంటుంది కదా. రేపు పొద్దున రేవంత్ రెడ్డి ఎక్కడ కలిసినా కూడా రోడ్డు మీదకి ఎక్కాలంటే ఉచ్చ పోసుకోవాలి రేవంత్ రెడ్డి గుర్తు.